తన కూతుర్ని గుర్తు చేసుకున్నారు. 6 ఏళ్ల నుంచి నేను నా కూతురుతో మాట్లాడడం లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఆ సాంగ్ ఫంక్షన్కి సంబంధించి ఆ వేడుక మీద ఈ సంబంధించినటువంటి సాంగ్ విషయంలో తన కూతురుని గుర్తు చేసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ మాటలు విందాం. ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తాను. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది. అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేదంటే ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ. కొన్ని మర్చిపోలేని సినిమాలని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొరుకుతానంటే అన్నీ చెప్పను నేను ఇంతవరకు. గతంలో ఇది బేవర్స్ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన మాట్లాడిన మాటలు, అప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే సీన్ రిపీట్ అయిందా అనే తరహాలో కొంచెం కనబడుతోంది. మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి అక్కడి నుంచి? ఇంకెవరెవరు ప్రముఖులు వస్తున్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు శివాజీ గారు కూడా ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఆయన తెల్లవారుజామున ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా సాయి కుమార్ గారు అలాగే సినీ నటులు చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించిన విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మరి కాసేపట్లో సినీ నటులు, రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరి అవిని చివరిసారిగా చూసుకొని రాజేంద్ర ప్రసాద్ గారికి మనోధైర్యాన్ని, అంటే ఆయన ఎప్పుడు గట్టిగా ఉండాలి, అంటే కూతురు అంటే ఎంత ఇష్టం అనేది కూడా ఇప్పుడు మనం వినడం జరిగింది. ఆయన ఒక మూవీలో ఆయన ఏదైతే ఇప్పుడు ఆయన నటించారో
తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే మూవీ ఆ పాట ఆయనకి ఎంతగా మనసుని ఆయన మనసుని ఎంతగా నొచ్చుకుంది అంటే ఎంత కూతుర్ని ఎంత ప్రేమించారు అనే విషయాన్ని కూడా మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి కూతురు లేని లోటు ఆయనకి ఉన్నప్పటికీ కూడా అదే విషయంలో ఆయన ఎంతగా బాధపడుతున్నారో అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. మనోజ్ మరోవైపు నుంచి చూసుకుంటే తన మనవరాలు ఎవరైతే ఉందో తన మనవరాల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనతోనే ఉంచుకుంటారు ఇప్పటి నుంచి అనే విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో అయితే సినీ నటులు రాజకీయ నేతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనోజ్ రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్ మీకు ఎప్పుడు తెలిసిందండి? నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. ఈరోజు మార్నింగ్ మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు? నేను సనత్ నగర్లో ఉంటాను. ఏమవుతారు? నాకు మా ఫ్రెండ్ అండి, వాళ్ళ బ్రదర్ నా ఫ్రెండ్ బాలాజీ మార్నింగ్ తెలిసి రావడం జరిగింది. అంటే అసలు హెల్త్ బాగాలేదన్న విషయం తెలిసింది? నాకు అలా ఏం తెలియదు అండి. మామూలుగా ఇది మాకు షాకింగ్ న్యూస్, సడన్గా షాకింగ్ న్యూస్ తెలుసు. ఎప్పుడైనా గాయత్రి గారితో మాట్లాడారా? అసలు ఎప్పుడైనా మాట్లాడారా? లేదండి. ఇక్కడ చూడొచ్చు అంటే ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆమెను చివరిసారిగా చూసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు కూడా మనోధైర్యాన్ని ఇస్తూ రాజేంద్ర ప్రసాద్ గారికి మనోధైర్యాన్ని కూడా ఇస్తున్నారన్న విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సార్ మీకు ఎప్పటి నుంచి తెలుసండి? నేను వాళ్ళ బ్రదర్నండి. వాళ్ళ బ్రదర్ నేనే వెళ్ళి జాయిన్ చేసింది, అన్నీ అక్కడ ఉండి చూసుకునేది అన్నీ నేనే. మీరు అసలు ఏం జరిగిందండి? అంటే ముందు నుంచి ఆవిడకి హెల్త్ బాగాలేదన్న విషయం తెలుస్తూ ఉంది. నిన్న 1 వీక్ నుంచి హెల్త్ సారీ ఇక్కడ మనం చూడొచ్చు ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా. అసలు మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నుంచి నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు బంధువులు కానివ్వండి లేకపోతే అందరూ కూడా ఇక్కడ ఎంతగా బాధపడుతున్నారు అనే విషయాన్ని కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే అంటూ కూడా ఆవిడ బ్రదర్ ఎవరైతే ఉన్నారో గాయత్రి గారి బ్రదర్ ఆవిడ ఎంతగానో మనోవేదనకి గురవుతున్నారని చూడొచ్చు. ఇటు చూడొచ్చు చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాము, అలాంటిది ఇప్పుడు తను సడన్గా ఇలా వెళ్ళిపోవడం, స్వర్గస్థులు అవ్వటం అసలు ఏ విధంగా జీర్ణించుకోవాలి అంటూ కూడా ఆయన ఎంతగానో బాధపడుతున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మరోవైపు నుంచి స్నేహితులు కావచ్చు, వాళ్ళ అన్నలు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అసలు ఎవరికి ఇండస్ట్రీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే. దేవిక మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. గతంలో రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ గురైనటువంటి ఆ సినిమా ఫంక్షన్ బేవర్ సినిమా డైరెక్టర్, ఆయన చివరి సినిమా ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్నటువంటి లగ్గం సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కూడా రమేష్ చెప్పాలా, ఆయనతో పాటు మనతో లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, సో ఎలా చూడొచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు బేవర్స్ సినిమా ఫంక్షన్లో కూడా చాలా తీవ్ర ఆవేదన గురయ్యారు. తన కూతురుతో మాట్లాడలేదంటూ ఆ ఫంక్షన్లో చెప్తూనే చాలా ఆ సాంగ్ కూడా చాలా ఎమోషనల్ అనే ఎంత కనెక్ట్ అయ్యారో చెప్పారు. ఇప్పుడు చూస్తే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. సో ఆయన ఎప్పుడైనా సందర్భంలో పంచుకున్నారా తన కూతురుతో నేను దూరంగా ఉండడం ఇష్టం లేదనో, పిలిచానని రాలేదనో, వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఎలా ఉండేది ఎప్పుడైనా చెప్పుకున్నారా మీకు? చెప్పేవారండి. నాకు మార్నింగ్ తెలిసింది. యాక్చువల్గా ఈ రోజు లగ్గం సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురు అప్పగింతలకు సంబంధించి సాంగ్ రిలీజ్ హడావిలో మేము ఉండగా మార్నింగ్ తెలిసింది. ఆ సాంగ్ కూడా ఏంటంటే ఈ రోజు రిలీజ్ అయ్యే సాంగ్ ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ అనే ఆ పాట కూడా ఈ రోజు సందర్భానికి సింక్ అవుతుంది. గతంలో నేను చేసిన తల్లి తల్లి అనే సాంగ్ ఫస్ట్ రాగానే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి వినిపిస్తే, ఆయన ఫోన్లో ఆయన క్యారవాన్ లో వినిపిస్తే ఏడ్చేసి నన్ను హక్ చేసుకొని అప్పుడు వాళ్ళ కూతురు గురించి అంతా పంచుకొని ఒక భావోద్వేగానికి గురైపోయాడు. ఆ